నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విభిన్న ప్రతిభావంతులు సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సోమవారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా 2,28,000 విలువ గల ల్యాప్టాప్లను ఉచితంగా అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన 8 మంది ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు విద్య మరియు సాంకేతికత చేరువ చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ద్వారా ల్యాప్టాప్లను అందజేయడం జరుగుతుందని, దీని ద్వారా దివ్యాంగులు విద్య మరియు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకుంటారని, ఈ ల్యాప్టాప్లు వారి విద్యను అభ్యసించడంలో నైపుణ్యాన్ని పెంచుకోవడంలో మరింత చురుగ్గా పాల్గొనడంలో సహాయపడతాయని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్, మండల, సచివాలయ స్థాయిలో యోగాభ్యసన కార్యక్రమాల నిర్వహణ, యోగాభ్యాసకుల హాజరు తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జేసీ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర స్థాయిలో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నందున జిల్లాలోని వివిధ లొకేషన్స్లో ప్రతిరోజు నిర్వహించే యోగా కార్యక్రమాల ఫోటోలు, అభ్యాసకుల హాజరు డేటాను అభ్యసన కార్యక్రమం పూర్తయిన వెంటనే అప్డేట్ చేయాలి అన్నారు. యోగాభ్యసన కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో ఉందని, దానిని 2, 3 స్థానాలకు చేరుకునే విధంగా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్ధులపై అఘాయిత్యాలు, బిడ్డల నుండి వేధింపులు ఆందోళన కలిగిస్తుందని, ఈ విషయంపై వృద్ధుల రక్షణ కొరకు తగు చర్యలు తీసుకోమని జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ మరియు భీమవరం వృద్ధుల సంక్షేమ సంఘాల సభ్యులు కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొటికలపూడి చిట్టి వెంకయ్య, భీమవరం సంఘాధ్యక్షుడు నల్లం నాగేశ్వరరావు, అప్పెల్లెట్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోనం పాండురంగారావు, మట్లపూడి సత్యనారాయణ, దిరిసాల సత్యనారాయణ, ఈశ్వరరావు, తాళ్లపూడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డిపిఓగా ఎన్ రామ్నాథ్ రెడ్డి, భీమవరం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా ఏ రాంబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ప్రభుత్వోద్యోగుల బదిలీలో జిల్లాకు కేటాయించిన జిల్లా పంచాయతీ అధికారి, భీమవరం సహాయ మున్సిపల్ కమిషనర్ సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని, వర్మీ కంపోస్ట్ యూనిట్లను 100% నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వోద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా భీమవరం అగ్నిమాపక కేంద్రానికి జిల్లా సహాయ అగ్నిమాపక అధికారిగా కె శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు భీమవరం అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్న సిహెచ్ సూర్యప్రకాష్ రావు బదిలీ అయ్యారు. అలాగే తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రంకు కేంద్ర అధికారిగా కెవి మురళీ కొండబాబు నియామకం కాగా, ఇప్పటి వరకు పనిచేసిన జివి రామారావు బదిలీపై వెళ్లారు. పదవీ విరమణ ద్వారా ఖాళీగా ఉన్న ఆగివేడు అగ్నిమాపక కేంద్రంకు కేంద్ర అధికారిగా జి వెంకటేశ్వరరావును బదిలీపై నియమించడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఈ నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజ్ ప్రాంగణం నందు సుమారు 5,000 మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత యోగాంధ్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు ఈ నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజ్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి సన్నద్ధత సామూహిక యోగా కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సమీక్షించారు. భీమవరం విష్ణు కాలేజ్ ప్రాంగణంలోని 4 ప్రాంతాలను పరిశీలించి వాటిలో చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా గత నెల 21 నుంచి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందని, యోగా ప్రాశస్త్యాన్ని వివరించడం, దీనివల్ల కలిగే ప్రయోజనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీని యొక్క ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, దేశంలో అత్యుత్తమైన సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఎక్కువ మంది ఇక్కడి నుండి వస్తుండడం శుభ పరిణామమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కోలమూరు గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించి ప్రధానోపాధ్యాయుని దుర్గా అధ్యక్షతన జరిగిన సభలో వర్మ మాట్లాడారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో కారణంగా కోలమూరు ప్రాథమిక పాఠశాలలో 90 నుంచి విద్యార్థులు 10 మందికి తగ్గడం శోచనీయమని, ఈ పాఠశాల పూర్వవైభవానికి చర్యలు తీసుకోవాలని తన దృష్టికి పార్లమెంట్ పార్టీ జిల్లా కన్వీనర్ పేరుచెర్ల సుభాష్ రాజుతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుని రాజేశ్వరి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్ బాబులు తీసుకొచ్చారని, పాఠశాలకు ఆదర్శ పాఠశాలగా గుర్తించాలంటే కనీసం 45 మంది విద్యార్థులు ఉండాలన్న నిబంధన అమలు చేసేందుకు సుభాష్ రాజుతో పాటు ఇతర గ్రామ పెద్దలు చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. సుమారు 25 మంది విద్యార్థులకు 5,000 చొప్పున దాతలు ఆర్థిక సహకారాన్ని అందించారు. పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు, వాటిని పంపిణీ చేశారు. గ్రామంలో మంచినీటి చెరువును కేంద్ర మంత్రి వర్మ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఈఓ నారాయణ, జనసేన మండలాధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయి దుర్గరాజు, కొమ్మన నాగబాబు, నాగమణి, దాతలు నంబూరి కృష్ణంరాజు, రాజేష్ వర్మ, గ్రామ ప్రముఖులు పేరుచెర్ల బాలరాజు, పేరుచెర్ల చిన్నదేవన్ రాజుతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఇబ్బంది వస్తుందనేటువంటి విషయం నా దృష్టికి సుభాష్ గారి ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు తీసుకురావడం. విద్య విషయంలో మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం. ఒక సమాజంలో లేకపోతే ఒక కుటుంబంలో మన జీవన స్థితిగతులకు మార్పు రావాలి అంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి. విద్యా సౌకర్యాలు ఎక్కడ బలంగా ఉంటాయో, ఎవరైతే విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం, ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల కారణంగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే విద్య ఉంటుందో ఆ ప్రదేశం అంతా కూడా కుటుంబాలు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశం కానీ అభివృద్ధి. అతిసార వ్యాధి నివారణ కార్యక్రమం కింద గోడ పత్రికను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి ఆవిష్కరించారు. 5 సంవత్సరాల్లో పిల్లలు అతిసార వ్యాధిని బారిన పడకుండా ఉండేందుకు జింక్, ఓఆర్ఎస్ గురించి క్షేత్రస్థాయిలో వివరించాలి అన్నారు. ఆశా కార్యకర్తలు 5 సంవత్సరాల్లో పిల్లల గృహాలను సందర్శించి 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ ప్యాకెట్లను అందజేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు కలుషితం లేకుండా చూసుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయకుండా చూడాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధాలక్ష్మి, డిపిఎండిసిహెచ్ ధనలక్ష్మి, డాక్టర్ భవానీ, క్రాంతి, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెబ్బాక్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పెద్దలు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో వెబ్బాక్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3,50,000తో ఏర్పాటు చేసిన సోలార్ లైట్స్ ను సంస్థ రీజనల్ బిజినెస్ మేనేజర్ ఎంవివి సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీకి వెళ్లాలంటే వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నారని, తమ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ గాదిరాజు కిరణ్ వర్మ, నార్న శ్రీనివాసరావు, వర్రే శివలు తెలపడంతో సంస్థ సిఎస్ఆర్ నిధులతో సుమారు 50 లైట్లు ఏర్పాటు చేశామని, గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఒక ఆర్ఓ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయడంతో పాటు చీకటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పాదచారుల కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేసిన సంస్థకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెర్బాక్ సంస్థ బిజినెస్ ఆఫీసర్ డిఎం రాజు, కిషోర్ నాయుడు, నార్న శ్రీనివాసరావు, బండారు నాని, సోమేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని తనకు ఎమ్మెల్యే గాజువాక 2 నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్మిలి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం గాజువాక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించగా
తరువాతి కాలంలో ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అధికారంగా ప్రకటించిందని, అందుకు అనుగుణంగా ఈ నెల 21న 11వ పర్యాయం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ పాల్గొంటున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలలో యోగా పట్ల అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో 2015లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా యోగా దినోత్సవాన్ని అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా 11వ సారి మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ నిర్వహించడానికి అన్ని సన్నాహక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా కూటమి నాయకులందరూ కూడా అధికారులతో ఇక్కడ సమన్వయం చేసుకుని ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఈ మొబిలైజేషన్ ఏర్పాట్లు కానీ, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ అన్ని విధాలుగాను కూడా చూసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిశీలకంగా నన్ను పార్టీ పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లని సక్రమంగా చూసి ఈరోజు ఈ యోగాంధ్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించే విధంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కూటమి ఏడాది పాలనలో చేసిన అరాచకాలు, దాడుల కారణంగా జనం విసిగెత్తిపోయారని, ఈ ప్రభుత్వం చివరి రోజుల్లో రాష్ట్రంలో ఉన్న జైళ్లను సుందరంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడిందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి పాలనను ఎదిరించిన వారందరినీ జైళ్లలో ఉంచే సంప్రదాయాన్ని తీసుకువచ్చారని, జనం కూడా విసిగిపోయారని, రాబోయే రోజుల్లో అదే జైళ్లలో ప్రస్తుతం ఉన్న సంఖ్య కన్నా అధిక సంఖ్యలో కూటమి వర్గాలు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని, కాబట్టి ఎవరి ఏరియాలో ఉన్న జైళ్లను ఆ కూటమి నాయకులు గెస్ట్ హౌస్ల మాదిరిగా మార్చుకోవాలని హితవు పలికారు. కూటమి ఏడాది పాలన మోసం, అబద్ధం, దాడులు, మర్డర్లు, మానభంగాలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలన నమ్మకానికి ప్రతీకగా నిలిస్తే, కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు అంటేనే మోసం అనే విధంగా సాగిందని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ఏడాది పాలన నిర్వాకంపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సృష్టించిన నరమేధాన్ని, రక్తపుటేర్లు సాగించిన వైనాన్ని పుస్తకంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారని, నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైనే బహిరంగంగా అమాయకులను నరకడాలు, మహిళలను టీడీపీ నాయకులు ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొట్టడం హృదయ విదారకంగా ఉన్నాయని అన్నారు. ఇటీవల పొదిలిలో పొగాకు రైతులను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లిన సమయంలో టీడీపీ మూకలు రైతులపై రాళ్ల దాడులు చేయించడమే కాకుండా తిరిగి రైతులపైనే కేసులు పెట్టించిన తీరు దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కమిటీ సభ్యులు వెలుగల సాయిబాబారెడ్డి, వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, తణుకు ఎంపీపీ రుద్ర ధనరాజు, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ,
ఏఎంసీ మాజీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, షేక్ ఫహీమా, ఫణీంద్ర కుమార్, వీరమల్లు, చింతన్న తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు, మేనిఫెస్టో అన్నీ కూడా అబద్ధాలు పుట్ట. అంతకుముందు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి అన్నిటినీ కూడా తుంగలో తొక్కిన ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి అప్పుడు కలిసే మళ్ళీ ఇవాళ సూపర్ 6తో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా నేను సూపర్ 6 ఇస్తున్నానని చెప్పి ప్రజలను వంచి మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రకరకాలుగా ప్రజలను మోసం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దండయాత్ర దారుణాతి దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధ వాగ్దానాలను మరి ఈ పరిపాలన సాగించే విధానాన్ని మీద బుక్ని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని ఇవాళ చూస్తున్నాం. మరి మొన్ననే ఎన్నుపోటు దినోత్సవం కూడా 4వ తారీఖున సంవత్సరం పూర్తయిన సందర్భంగా చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అశేష జనం రోడ్డెక్కి వాలంటీర్ మన కార్యకర్తలు నాయకులందరూ కూడా వాలంటరీగా ఎవరి కాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల కార్యక్రమాలు జరగడం జరిగింది. అదే కాకుండా అందుకు రైతుల మీద మరి రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకి ధాన్యం కొనే విషయంలో కానీ రైతులకి ఇబ్బంది పెట్టే విషయంలో కూడా మరి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, నాణ్యమైన కరెంట్ ఇస్తాం, అవసరమైతే తగ్గిస్తాం, రేట్లు పెంచే ప్రసక్తే లేదని మరి 2 తపాలుగా రేట్లు పెంచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది ఏం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎన్నింటి మీద కూడా ఈ జరుగుతున్న అరాచకాల మీద, జరుగుతున్న అరెస్టుల మీద మరి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. అలాగే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడిసి ఈ రోజున మరి జగన్ అంటే నమ్మకం, మరి చంద్రబాబు అంటే మోసం అనే దాని మీద అన్ని రకాలుగా క్షుణ్ణంగా ఈ సంవత్సర కాలంలో చేసిన వాళ్ళ అరాచకాలు మరి అన్నింటి మీద కూడా ఈ బుక్ని రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ పార్టీలోనే మరి డిప్యూటీ స్పీకర్ అయిన వ్యక్తి ఇది అసలు ఇదేంటిది, ఈ అమ్మ తల్లికి వందనం అన్నది మరి 300 యూనిట్లు దాటితే ఇవ్వకపోతే ఇదేం కర్మ, ఇదే ఆయన విమర్శించడం కూడా వైరల్ అవుతుంది. ఇలాగ వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ కూడా బాధపడతా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఏమి చూడకుండా అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్దని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కాదు, జనసేన కాదు, మరి బీజేపీ కాదు, అన్ని పార్టీలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని చాలా అద్భుతంగా చేశారు అమ్మఒడి విషయంలో అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. దాని మీద అన్నింటి మీద కూడా ఇవాళ బుక్ని రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ద్వారా రైతులు చాలా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి వారికి సొమ్ములను వారి ఖాతాలలో 24 లేదా 48 గంటల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సైతం ఆగస్టు 15 నుంచి ప్రారంభించుతున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఖరీఫ్లో కానీ రబీలో కానీ ధాన్యం సేకరించినటువంటి 24 గంటల నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఆ విధంగా మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా తీసుకుంటే ఈ రబీకి సంబంధించి 77,633 మంది రైతుల నుంచి 7,17,417 టన్నులు ధాన్యాన్ని సేకరించి 1,653 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వారికి చెల్లించడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో 23-24 రబీకి సంబంధించి 71,446 మంది రైతుల నుంచి 6,41,040 టన్నులు 1,400 కోట్లు, అది కూడా బాకీ పెట్టిపోయారు. మనం చూసాం 1,600 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది.
ఈ విధంగా చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేసి అదనంగా 6,187 మంది రైతుల నుంచి 76,377 టన్నులు ఈ సంవత్సరం అధికంగా కొనడం జరిగింది. దానికి 253 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే తణుకు నియోజకవర్గంలో తీసుకున్నా సరే గతంలో మంత్రిగా ఉన్న అనేక మంది రైతులు ప్రైవేటు వ్యక్తులకి దళారులకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడేది. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా ఈరోజు నియోజకవర్గంలో 1,840 మంది రైతుల నుంచి 1,31,127 టన్నులు 301 కోటి రూపాయలతో ఈ రబీ సీజన్లో కొన్నాం. గత ప్రభుత్వ హయాంలో 14,912 మంది రైతులు 1,23,899 మంది టన్నులు 270 కోట్లు. అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే మనకి 928 మంది ఫార్మర్స్ నుంచి అధికంగా 7,228 టన్నులు 30 కోట్లు అధికంగా చెల్లించడం జరుగుతుంది ఈ రబీ సీజన్లో. సో ఈ విధంగా మనకి వీరందరికీ కూడా చెల్లించడం జరిగింది. రబీ సీజన్కి సంబంధించి మన నియోజకవర్గంలో 300 కోటి ధాన్యాన్ని సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు టోటల్గా 25,548 FTOs జనరేట్ అయినాయి 15,847 రైతులకి సంబంధించి. దాంట్లో ఇప్పటి వరకు పే చేసింది 20,716 FTOలకు సంబంధించి 253 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ధాన్యం సేకరణ ద్వారా చెల్లించడం జరిగింది. ఇంకా 46,93,00,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇంకా రైతులకి చెల్లించాల్సినటువంటి అవసరం. దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం త్వరలోనే అందించే విధంగా కూడా వారికి అందరికీ కూడా చెల్లింపు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసింది. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలోనే రైతులందరికీ కూడా దానికి సంబంధించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని ఈ సందర్భంగా రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది రైతు ప్రభుత్వం, రైతులందరికీ కూడా అండగాడు ఉండే ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం చేసే ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఆ పథకాన్ని కూడా ఈ నెల జూన్ 20వ తేదీ నుంచి ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుడు, రైతు ఉద్యమ నేతగా సంకు అప్పారావు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. సంకు అప్పారావు 109వ జయంతి సందర్భంగా సోమవారం బ్యాంక్ కాలనీలోని సమరయోధుల పార్కులో వారి కుటుంబ సభ్యులు సంకు మనోరమ, సూర్యకుమారి, విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రవీంద్రనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితం నుంచి యువజన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ జైలు జీవితాన్ని అనుభవించడమే కాకుండా 10 సంవత్సరాల పాటు రహస్య జీవితాన్ని పాటించిన మహనీయుడు సంకు అప్పారావు అన్నారు. దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు సంకు అప్పారావు జీవిత గాథను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చల్లా హైమావతి, డాక్టర్ వంకా రామదాసు, డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకులు పేరూరి మురళీకుమార్, కవి, నాటక రచయిత లింగం సత్యనారాయణ, డాక్టర్ వసుంధర పాల్గొన్నారు. మా పెదనాన్నగారు రాజకీయం కన్నా బంధుత్వంలో నాకు ఆయనతో బాగా చక్కని అనుబంధం. మరి 1972, 73 ఆ ప్రాంతంలో జయాంధ్ర మూమెంట్ వస్తే మా ఇల్లు జయాంధ్ర ఉద్యమకారులు పూర్తిగా భగ్నం చేశారు. భగ్నం చేసినప్పుడు ఒక రహస్య జీవితం గడపాలి. ఫస్ట్ మమ్మల్ని మా కుటుంబంలో నేను, మా అన్నయ్య మోహను, అలాగే మాకు సీతమ్మ లక్ష్మి తీసుకెళ్ళి ఏలూరులో మా పెదనాన్నగారు సంకప్పారావు గారి ఇంట్లో పెట్టడం జరిగింది. అక్కడ ఒక నెల ఉన్నాం. అక్కడ ఆ నెలలో చూసాను వారి యొక్క జీవితం. మా పెద్దమ్మ, మా పెదనాన్న వారిద్దరూ కూడా ఎప్పుడు నిత్యము ప్రజా జీవితంలో ఉంటూ, ఎప్పుడు ఏదో ఒక ప్రజా పోరాటంలో పాల్గొంటూ,
ఎప్పుడు ప్రజల కోసమే వాళ్ళ జీవితం ఉండేది. రాత్రి సాయంత్రం పూటలు వచ్చేవారు, ఇద్దరు ఉండేవారు కదా ఇంట్లో, ఇద్దరు పొద్దున వెళ్ళిపోయేవారు, రాత్రి 10 గంటలకు వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళారంటే ఏదో ఒక ప్రజా పోరాటం, ఒక ఆర్గనైజేషన్, ఒక పీపుల్కి సపోర్ట్ చేయడం కోసం అలా వెళ్తూ చేసేవారు. అలాంటి గొప్ప నాయకుడు శంకప్పరావు గారు. ఆ తర్వాత అసలు మా నాన్నగారు మా అమ్మగారు పెళ్ళి కూడా ఆయనే చేయించారు. ఆ తర్వాత చక్కటి అన్యోన్యంగా అది వెళుతూ మా పెదనాన్నగారి యొక్క జీవితం ఇన్ఫ్లుయెన్స్ మా నాన్నగారి మీద మా అమ్మగారి మీద ఉంది. ఆ ప్రజా జీవితంలో ప్రజా పోరాటంలో ఏ విధంగా ఉండాలి, ప్రజల కోసం ఎలాగా ఉండాలి అనేది ఆ స్ఫూర్తి అప్పటి నుంచి మా అందరి మీద పడింది, మా పిల్లల మీద పడింది. మేము కూడా అది ధ్యానంతో ఉంటూ ఉంటాం. అలాంటి శంకప్పరావు గారి యొక్క జయంతి ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. వారి జీవితం ఆదర్శమైన జీవితం. ఆయన ఎమ్మెల్సీ చేశారు. మరి ఆ కుటుంబంలో మళ్ళీ నేను కూడా ఎమ్మెల్సీగా ఉండడం, ఆయన తర్వాత ఆయన యొక్క జీవితం ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు వెళ్ళాలని ఒక స్వాతంత్రోద్యమమే కాదు, ఆ సమయంలో మరి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ 10.5 సంవత్సరాలంటే ఒక భయమే కాదు, ఎంత వ్యూహాత్మకంగా వారి యొక్క దీనిలో చిక్కకుండా ఉంటూ వారు అనుకున్నటువంటి భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాన్ని, మన స్వాతంత్ర సమరం కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని మనం ఈ ప్రాంతమే కాదు మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. అటువంటి వారంతా త్యాగ ధీరులు. వారు ఒక పక్క ధైర్యం, స్థైర్యం, ఇంకొక పక్క వ్యూహరచన, ఇవన్నిటి మధ్యలో వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళటం. మరి అదే సందర్భంలో మనం ఈ తరం, మా తరం, మేమందరం కూడా కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక తరంలో వారు ఒక కమ్యూనిస్టు నాయకులు అయినప్పటికీ కూడా ఇక్కడ అదే సమయంలో మునుపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చిట్టూరు సుబ్బారావు చౌదరి గారు, మూర్తిరాజు గారు, వీళ్ళందరూ కూడా మన హై స్కూల్లో చదువుకున్నారని చెప్తుంటారు. అంటే నలుగురు 4 పార్టీల్లో 4 భావజాలతో ఉన్నప్పటికీ కూడా ఒక నిర్మాణాత్మకంగా వారు నమ్మిన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఒక స్నేహపూర్వకంగా గౌరవించుకునే విధంగా ఎవరి సిద్ధాంతం, ఎవరి రాజకీయ వ్యూహం, ఎవరి పార్టీలు అన్నీ ఉన్నా కూడా కనిపిస్తే మాట్లాడుకొని గౌరవించుకునేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని ఆ రోజు ఏదైతే ఉన్నారో వాటిని ఇవాళ ఈ తరం వాళ్ళు స్ఫూర్తిని తీసుకోవాల్సినట్టు. ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని బళ్ళచిన వీరభద్రరావు సందర్శించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ వలసలు నివారించేందుకు, ఉన్న ఊరిలోనే పని కల్పించేందుకు, పేదరిక నిర్మూలనకు తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం వల్ల కొద్దో గొప్ప కొనుగోలు శక్తి పెరిగి గ్రామీణంలో పేదలకు ధైర్యాన్ని ఉపాధి హామీ కలిగించిందని అన్నారు. ఇది చూసి ఓర్వలేకనే పాలకులు గ్రామీణ పెత్తందారులకు కూలీల పట్ల కడుపు మంట పెరిగి ఉపాధి హామీ పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ పిచ్చి కుక్క వంటి సామెత లాంటి ముద్ర వేసి ఉపాధి హామీ ఉసురు తీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని వీరభద్రరావు విమర్శించారు. గత 3 మాసాలుగా ఉపాధి కూలీలు పనిచేస్తున్నప్పటికీ మొత్తం బకాయిలు చెల్లించకుండా మే 10వ తేదీ వరకు మాత్రమే నిధులు మంజూరు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొత్తం బకాయిలు విడుదల చేయాలని, కూలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల అప్పారావు, నూతంగి మణి, కాటూరి విజయలత, గుబ్బల రామకృష్ణ, అంపా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.